ఓ వ్యక్తి ఉన్నాడు, వాడు రామాయణం గురించి ఆడికి ఇష్టం వచ్చింది మాట్లాడాడు. బాగుంది. ఆడికి అసలు పేరు తీసేసి నేను పేరు పెట్టాను, అదే ఫకర్రాజ్. అంటే లక్ష్మణుడికి లక్కీ అని పెడితే నేను ఫకర్రాజ్ అని ఎందుకు పెట్టకూడదు, అందుకని పెట్టాను అనమాట. సో అది విషయం. అంటే ఇప్పుడు మనోడు కథ చెప్పాడు. నార్త్ ఇండియా నుంచి రాముడు లక్ష్మణుడు సౌత్ ఇండియాకి వచ్చారట. అక్కడ అడవిలో తిరుగుతుంటే ఆ అడవేమో శూర్పణ కాపలా ఉంది దానికి. ఆ అడవేమో రావణాసురుడట. సో రావణాసురుడు అడవిలో వీళ్ళు వచ్చి ఆకలిస్తుందని చెప్పి పళ్ళు కావాలనుకుంటే $2000 అవుతుంది, GST ఎక్స్ట్రా అన్నారట. సో దానికి అరే పర్వాలేదు, మరి మా దగ్గర డబ్బులు లేవన్నారట. అయితే ఒక పని చేయండి, పళ్ళు తినండి, కానీ విత్తనాలు ఇక్కడ పాతి పెట్టి ఇదంతా కూడా శుభ్రం చేసి వెళ్ళండి అని చెప్పిందట శూర్పణకి. అంటే ఈ రెడ్ ఫ్లవర్ గడికి తెలియని విషయం ఏంటంటే రావణాసురుడు సౌత్ ఇండియా కాదురా, శ్రీలంక, లంక, దానికి అధిపతి రావణాసురుడు. ఇంకోటి ఆయన ఎస్టీఓ ఇంకోటో సంబోధించావు. అతను షెడ్యూల్ ట్రైబ్ కాదురా రావణాసురుడు, ఎర్రి ఫ్లవర్. రావణాసురుడు బ్రాహ్మణుడు. క్షత్రియుడైనటువంటి రాముడు బ్రాహ్మణుడైనటువంటి రావణాసురుడిని వేసేస్తే నీకెందుకు రా గువ్వనెప్పి, అది మాకు అర్థం కాదు. ఇంకొకటి, రాముడు సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, తండ్రి మాట జవదాటనటువంటి వాడు, ధర్మానికి ప్రతీక, ధర్మాన్ని పాటించేటటువంటి వాడు, సత్యవంతంగా ఉండేటటువంటి వాడు, సత్ప్రవర్తన కావాలనుకునేటటువంటి వాడు రాముడిని ఫాలో అవుతారు. పక్కింటోడి పెళ్ళం కేసు చూసేటటువంటి వాడు, ఆ పక్కింట్లో ఉన్న పెళ్ళం నా పక్కన ఉంటే బాగుంటుంది అనుకునేటటువంటి నీలాంటి లఫంగి లత్కోర్ ఫకర్రాజు గాళ్ళకి రావణాసురుడు చాలా అద్భుతంగా కనిపిస్తాడు. ఎందుకంటే చాలా సినిమాలు నువ్వే విలన్ గా చేసావు కదా. నీ వెనకాల ఉండేటటువంటి వాళ్ళు ఎవరుంటారు? సాధువులు, సత్పురుషులు, మహానుభావులు ఉంటారా? ఉండరు కదా, ఎదవలే ఉంటారు. లత్కోర్ గాళ్ళు, లఫంగి గాళ్లే ఉంటారు. కాబట్టి అంటే నీకన్నా పెద్దగా ఉండేటటువంటి ఓ లత్కోర్ లఫంగి గాడిని నువ్వు ఫాలో అవుతున్నావు, దాంట్లో తప్పేం లేదు. అసలు ఈడు ఎక్కడో ఉన్న మణిపూర్ లో ఉన్నట్టు జరిగినటువంటి దాని గురించి గుండ్లు బాధేసుకుంటాడు. ఈడే కాదు, ఈళ్ళంటి చాలా మంది ఆ మణిపూర్ అల్లర్లని ఇంకోటి మాట్లాడుతుంటారు. దాని గురించి నేను ప్రత్యేకంగా వీడియో చేస్తాను ఎందుకనేటటువంటిది. కాకపోతే వీళ్ళందరికీ కూడా పక్కనే ఇంకా కింద ఉన్నటువంటి నాసిక్ లో TCS ఏదైతే కంపెనీ ఉందో దాంట్లో జరిగినటువంటి ఇష్యూ, ఎవరైతే ముస్లింలు టీం లీడర్లుగా ఉండి 2022 నుంచి 2026 వరకు అక్కడ ఉండేటటువంటి ఎంప్లాయీస్, ఆడ ఎంప్లాయీస్ తోటి వాళ్ళ యొక్క జీవితాలతోటి వాళ్ళ యొక్క శరీరాలతోటి ఆడుకున్నటువంటి భయంకరమైనటువంటి ఆట గురించి నా కొడుకు నోరు విప్పడు. ఈడే కాదు, వీళ్ళలాంటి వచ్చిన మాకు రావణగాళ్ళు లాంటి వాళ్ళు కానీ మా ఎక్క తులసి మొక్క కూడా మాట్లాడదు. వీళ్ళందరూ కలిపి కుక్కల్లాగా అరుస్తూ ఓండ్ర పెడుతున్నారు అంటే అక్కడ ఎవడో దేశద్రోహిని కాపాడడానికి వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు విషయాన్ని అని తెలుసుకోండి. వీడు ఇలా చేయడానికి కారణం ఏంటంటే నేను కూడా ఒక అద్భుతమైనటువంటి కథ చెప్తాను. అసలు కథ మొదలు పెట్టే ముందు ఈ కథకు ఒక చిన్న లింక్ చెప్దామా? మనం ఆఫీసు బాయ్గా పనిచేస్తున్న రోజుల్లో ప్రొడ్యూసర్ గారి జేబులో డబ్బులు దుబ్బేసి చెన్నై ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయినప్పుడు ఒక కథని రీరైట్ చేశాం. ఆ కథ ఏంటంటే ఆడిలాగా ఇప్పుడు ఇంగ్లీష్ లో కాదు, నేను కూడా తెలుగులో చెప్తాను. నేను తెలుగు అర్థం అవుతుంది కదా, హిందీ ఎందుకు అదెందుకు ఇదెందుకు అన్నాడు, సౌత్ ఇండియా లాంగ్వేజ్ అని తెలుగులో చెప్తాను రే. యాంటోనీ రావణ్ అనేటటువంటి వాడు బ్రిటన్ నుంచి ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చిన తర్వాత ఆడు తోటలో తిరుగుతున్నాడు. ఆ తోట ఓ రాజుగారికి సంబంధించినటువంటిది. ఆ రాజుగారి తోటలో ఓ తోటమాలి పెట్టాడు. ఆడికి తోటకి సంబంధం ఏం లేదు. కాకపోతే ఈడు కూడా 2 పళ్ళు దొంగతనం చేసి చేతితో పట్టుకుని తిందామని కూర్చున్నాడు. కూర్చున్నాక ఈడొచ్చి నాకు ఆకలేస్తుంది, ఆ పళ్ళు నాకు ఇయ్యి అన్నాడు. ఈ పళ్ళు నీకు ఇస్తే నాకేంటి అని అడిగాడు. డబ్బులు ఇస్తానన్నాడు. సరిపోదు అన్నాడు. అయితే ఒక పంచే నోరు తెరన్నాడు. నోరు తెరిచాడు, నోట్లో ఏదో పెట్టాడు. ఏం పెట్టాడు మనకు అనవసరం కానీ, పెట్టి తీసిన తర్వాత ఎలా ఉందని అడిగాడు. చాలా బాగుంది, ఈ పండు కన్నా అదే బాగుంది అన్నాడు. కాబట్టి పళ్ళు ఇచ్చి అన్నాడు. ఆ పళ్ళు ఆడు తిన్నాడు, డబ్బులు ఇడికి ఇచ్చాడు. వెళ్ళిపోతూ పళ్ళు తినేసి ఇత్తనాలు ఇడి చేతిలో పెట్టి, ఒరే ఈ ఇత్తనాలు పక్కన ఉన్నటువంటి భూమిలో పాతు, మొక్కలు వస్తాయి కాబట్టి లెవెల్ అయిపోద్ది, ఆ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకో. కాకపోతే నీ నోట్లో నేను వేసిన ఇత్తనాలు ఉన్న చూసావా, అదంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో వాడు అన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అదే చేస్తున్నారు. అప్పట్లో ఆ బ్రిటిష్ వేసినటువంటి ఇత్తనాలే ఇప్పుడు వీళ్ళ నోట్లలోంచి బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్స్ లో కానీ లేకపోతే మిగతా వాటిల్లో కానీ వీళ్ళు వాడుతున్నారు అనమాట. అది వీళ్ళ నోట్లో ఉన్నటువంటి మహత్యం. పైగా వీడు అంటాడు ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, హిందీ వద్దు అని ఇంగ్లీష్ లో చెప్తున్నాడు. ఒరే వద్దురా, హిందీ వద్దు, మాకు తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ ఉన్నాయి, ఓకే హిందీ వద్దు. మరి నీ లవ్ డేలో ఇంగ్లీష్ ఎందుకు రా? మాకు ఎవడుద్దాడు రా ఇంగ్లీష్ నీ మీద? ఎక్కడి నుంచి వచ్చింది రా ఇంగ్లీషు? అది చెప్పడం. అది మళ్ళీ హిందీ వద్దని ఇది ఇంగ్లీష్ లో చెప్తున్నాడు. రెడ్ ఫ్లవర్. మీ తల్లి గారు క్రిస్టియానిటీ మతంలో ఉన్నారు కాబట్టి ఈడ మతాన్ని గౌరవిస్తాడు. నీకు డబ్బులు ఇచ్చి నీకు ముష్టేసి సినిమాలు చూసామో, మరి మా తల్లులందరూ కూడా హిందూ మతంలో ఉన్నారా? నువ్వు దాన్ని ఎందుకు గౌరవించట్లేదు? వై? ఎందుకంటే నువ్వు చెప్పే సొల్లు కథలు వినేటటువంటి వాళ్ళు ఉంటారు కానీ తిరిగి మేము కథ చెప్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. పైగా దిస్ ఇస్ అవర్ ల్యాండ్ అంటున్నాడు. ఎవడదరా ల్యాండ్? దిస్ ఈజ్ అవర్ ల్యాండ్, మీ ల్యాండ్ కాదు అది. నీకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఇక్కడ పుట్టలేదు, నీకు సంబంధించిన క్రిస్టియానిటీ ఇక్కడ పుట్టలేదు,
నీకు సంబంధించింది ఏది ఇక్కడ పుట్టలేదు. దిస్ ఈజ్ అవర్ ల్యాండ్. 100కి 1000% ఇది హిందూ ల్యాండ్, ఇది భారతదేశం. ఇది కాబట్టి నువ్వే మూసుకుని మింగే నీకు నచ్చకపోతే. అర్థమైందా? కాబట్టి మాకేం చెప్పాలో తెలుసు. నీకు కూడా నీ ఇంగ్లీష్ భాషలోనే ఓ విషయం చెప్తున్నాను, ఇనుకో. డోంట్ త్రో యువర్ షిట్ అప్ ఆన్ అవర్ మైండ్స్, కీప్ దట్ ఇన్ యువర్ యాస్. సో అదండి ఈ ఫకర్ రాజు గారు మాట్లాడినటువంటి మాటల మీద రియాక్ట్ అవ్వమని చెప్పేసి చాలా మంది అయితే నన్ను అడిగారు. నా రియాక్షన్ అయితే నేను చెప్పాను. సో మీకేమనిపించింది అనేటటువంటిది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సో ది సూర్య, ఏకేఎస్ వ్లాగ్స్ అండ్ ఏకేఎస్ మీడియా, లౌడ్ అండ్ క్లియర్.